2016 నవంబర్ 8న భారత ప్రభుత్వం తీసుకున్న పెద్ద నోట్ల రద్దు నిర్ణయం భారత యువతరానికి మర్చిపోలేని అనుభవం. సంవత్సరంలో చివరి 2 నెలలు దేశమంతా డబ్బు చుట్టూ తిరిగింది. డబ్బు గురించి మాట్లాడుకుంది, డబ్బును గురించి చదివింది కూడా. ఆ విధంగా 2016లో ఎక్కువ మంది చదివిన వార్త నోట్ల రద్దుకు సంబంధించిందే అయి ఉండాలి. కానీ అలా జరగలేదు. ఓ జాతీయ వార్తా సంస్థ ఈ ఏడాది దేశ ప్రజలు ఎక్కువగా చదివిన వార్తల జాబితాను తయారు చేసింది. నోట్ల రద్దు 3వ స్థానంలో నిలిచింది. 251 రూపాయలకే స్మార్ట్ ఫోన్ అంటూ రింగింగ్ బెల్స్ అందించిన ఆఫర్కు సంబంధించిన వార్త 2016లో మోస్ట్ రీడెడ్ న్యూస్ గా నిలిచింది. ఇక 2వ స్థానంలో ఒలింపిక్ రజత పతక విజేత తెలుగు తేజం పివి సింధుకు సంబంధించిన వార్తలు నిలిచాయి. ఈ ఏడాది గాను టాప్ 10లో చోటు చేసుకున్న వార్తల వివరాలకు వెళితే, ఢిల్లీ శివారు నోయిడాకు చెందిన రింగింగ్ బెల్స్ అనే సంస్థ 2016 ఫిబ్రవరిలో సంచలన ప్రకటన చేసింది. ఫ్రీడమ్ పేరుతో 251కే స్మార్ట్ ఫోన్ అందిస్తామని చెప్పింది. అంతే, ప్రపంచంలోనే అతి తక్కువ ధరకు లభించనున్న స్మార్ట్ మొబైల్ గా ఫ్రీడమ్ కు విపరీతమైన పబ్లిసిటీ లభించింది. ఇంతటి సంచలన ప్రకటన చివరికి కార్యరూపం దాల్చకుండానే ఉండిపోయింది. చరిత్రలోనే తొలిసారి ఒలింపిక్స్ ఫైనల్స్ లోకి ప్రవేశించిన భారత బ్యాడ్మింటన్ క్రీడాకారిణిగా రికార్డు సృష్టించిన పివి సింధు రజత పథకం సాధించింది. లెక్కకు మిక్కిలి ప్రశంసలు, 100 కోట్ల రూపాయల బహుమతులు కూడా సొంతం చేసుకుంది పివి సింధు. ఇలా సింధు ఒలింపిక్ పథకానికి సంబంధించిన వార్త 2016 టాప్ 2గా నిలిచింది. దేశ యావత్తు దిగ్భ్రాంతికి లోనయ్యేలా అప్పటి వరకు చలామణిలో ఉన్న 1500 నోట్లను రద్దు చేస్తున్నట్లు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నవంబర్ 8న ప్రకటించారు. దేశ ఆర్థిక వ్యవస్థ కొత్త మలుపు తీసుకుంటుందనే ఆశలు రేపుతున్నప్పటికీ నోట్ల రద్దుపై ప్రభుత్వాలు చేస్తున్న అసంబద్ధ ప్రకటనలు ప్రజానీకాన్ని గందరగోళపరుస్తున్నాయి. 2016లో నోట్ల రద్దు వార్త 3వ స్థానంలో నిలిచింది. నోట్ల రద్దు ప్రకటించిన గంటకే రిజర్వ్ బ్యాంకు ఆర్థిక శాఖ ప్రతినిధులు కొత్తగా రూపొందించిన 2500 నోట్ల నమూనాను విడుదల చేశారు. కొత్త నోట్లు ఎలా ఉన్నాయో తెలుసుకునేందుకు పాఠకులు విపరీతమైన ఆసక్తిని కనబర్చగా ఇది 2016 టాప్ 5 వార్తగా నమోదైంది.